ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగం వెళ్దాం. మనం అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకొక విషయం కావచ్చు. కానీ మనం కొన్ని విషయాల్లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాం. అంటే సక్సెస్ అనేది మనకు దూరంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కానీ మనం చదివినట్లయితే నేనే జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, నీ పనులన్నిటిలో కూడా యెహోవా జ్ఞానానికి అవకాశం ఇవ్వాలని, అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అందే నమ్మకం ఉంచుకొనమని సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మనకు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోగలగాలంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేయబోతున్నామంటే మొదటిగా మనం ఎప్పుడూ కూడా దేవుని సహకారం కానీ మనం కోరగలిగినట్లయితే, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకుండా దేవుని యందు ఆధారపడి మనం ప్రతి ఒక్క పని చేయగలిగినట్లయితే అది మనకు సక్సెస్గా అనేది మనకి ఖచ్చితంగా అందుతుంది. ఇప్పుడు మనం దేవుని ఆధారం చేసుకోలేకపోతే అది మనుషుల వల్ల జరిగే కార్యం ఏది కూడా నిలబడదు. దేవుని కార్యం ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. కాబట్టి మనం కానీ ఒక చిన్న ప్రార్థన, ఏదైనా పని ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి కానీ మనం ప్రారంభించగలిగినట్లయితే ప్రతి ఒక్క విషయంలో ఒకటి దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం అందిస్తాడు. కాబట్టి ఈ విషయం తెలియక అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, మీ వల్ల కాని పని ఏదైనా సరే మీరే ఆలోచించుకొని బాధపడకుండా దేవుని మీద ఆధారపడి సక్సెస్ పొందుకున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.